హైకోర్టుకు చేరింది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయతీ. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు ఆయన కుమారుడు. యాదగిరిని ఎల్లుండి తమ ముందు హాజరుపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటిదాకా చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అనూహ్యంగా ఈ రోజు కౌన్సిల్లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. చివరి నిమిషంలో హైకోర్టు స్టేతో ఆగిన చైర్మన్ ఎన్నిక ప్రకటన. ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. శ్రవణ్, ఇంతకీ యాదగిరి ఈ వన్ డే ఎక్కడున్నారు? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? నిన్నటి వరకు యాదగిరి ఎక్కడున్నారు అనేది 19వ వార్డు మెంబరు కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్ ఎక్కడున్నాడు అనేది సమాచారం ఎవరికి తెలియదు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రిని తన భర్తను కిడ్నాప్ చేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ భార్య, ఇద్దరు కుమారులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తర్వాత కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టు దీనిపైన పోలీసులకు ఆర్డర్స్ ఇచ్చింది. మిస్ అయిన యాదగిరి వ్యక్తిని కనిపెట్టి ఎల్లుండి వరకు తమ ముందు హాజరుపరచాలని పోలీసులకు కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఎలక్షన్ ప్రక్రియను ఆపాలంటూ సోమవారం వరకు ఆపాలంటూ కూడా స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ ఈరోజు నిన్న అనూహ్యంగా ఓటింగ్కి రాలేదు, ప్రమాణ స్వీకారానికి రాలేదు 19వ వార్డు మెంబరు ఆకుల యాదగిరి. ఈరోజు బీఆర్ఎస్ క్యాంపుతో కలిసి వచ్చాడు. తాను ఆరోగ్యరీత్యా రాలేకపోయాను నిన్న మొన్న అని చెప్పిన సందర్భము లోపలికి వెళ్లారు. ప్రమాణ స్వీకారం చేశాడు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో చైర్మన్, వైస్ చైర్మన్ దాదాపుగా ఎన్నుకున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. సంతకాలు కూడా జరిగాయి. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి అఫీషియల్ సమాచారంతో దీన్ని అనౌన్స్ చేయాల్సిన సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్కి స్పెషల్ అడ్వకేట్ జనరల్ నుంచి హైకోర్టు నుంచి సమాచారం అందింది. ఈ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపై స్టే విధించిన నేపథ్యంలో ఈ ప్రక్రియను ఇమీడియట్గా ఎక్కడికక్కడ ఆపేయాలని విధించిన నేపథ్యంలో కూడా చివరి క్షణంలో ఈ గెలిచిన అభ్యర్థులను గెలిచినప్పటికీ కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేయడం దగ్గర ఈ ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఆకుల యాదగిరి బీఆర్ఎస్ క్యాంపులోనే ఉన్నారు. ఈరోజు ఓటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి సంబరాలు చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు కేకును కూడా తెచ్చుకొని ఏర్పాటు చేసుకుని రెడీగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇబ్రహీంపట్నం అనే దాన్ని చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా ఈ ఫలితాల ప్రక్రియ ఆగిపోయింది. దీనిపై ప్రస్తుతం రిటర్నింగ్ ఆఫీసర్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రక్రియ పూర్తయింది, కోర్టు స్టే వచ్చింది. దీన్ని అనౌన్స్మెంట్ ఉంచాలా ఆపాలా అనే లీగల్ ఒపీనియన్ అయితే నడుస్తుంది ప్రస్తుతం.